సరే ఈ గుండె జబ్బులు అనేవి ఎక్కువగా మగవారికే వస్తాయని వింటుంటాం, ఆడవారికి చాలా తక్కువ వస్తాయి అంటారు. ఎందుకు మగవారికి ఎక్కువ వస్తాయి? ఒకటండి. సో, విమెన్‌కి ఏంటంటే ఈస్ట్రోజన్ హార్మోన్స్ వల్ల కొంత ప్రొడక్షన్ ఉంటుంది. మ్మ్. సో, మెనోపాజ్ అయ్యేదాకా ఈస్ట్రోజన్ హార్మోన్ కొంత గుండె జబ్బులు రాకుండా హెల్ప్ చేస్తూ ఉంటుంది. మ్మ్. సో, ఈస్ట్రోజన్ ఏంటంటే గుండెలో బ్లాకులు ఏర్పడకుండా హెల్ప్ అవుతూ ఉంటుంది. ఓకే. సో, మెనోపాజ్ దాకే ఆ రిస్క్ అది బెనిఫిట్ ఎఫెక్ట్ ఉంటుంది ఆడవారికి. ఓకే. ఒకసారి మెనోపాజ్ అయిన తర్వాత రిస్క్ ఈజ్ ఈక్వల్ టు మెన్. సో, లేడీస్ కూడా రిస్క్ ఈజ్ ఈక్వల్ టు మెన్ మెనోపాజ్ తర్వాత నుంచి. ఓకే. సో మనం 45-50 దాటిన తర్వాత విమెన్ కూడా ఈక్వల్ రిస్క్ లైక్ మెన్ మగవారికి సమానంగా రిస్కే ఉంటుంది. సో అది అపోహ అండి. సో మగవారికి అంటే ఎక్కువ మనం చూస్తూ ఉంటాము. మ్మ్. వాళ్ళకి 30s నుంచే వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా స్ట్రెస్, నిద్ర లేకపోవడం, ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఇవన్నీ డీల్ చేయడం వల్ల వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. ఓకే. బట్ ఒకసారి మెనోపాజ్ స్టార్ట్ అయిన తర్వాత విమెన్ కూడా ఈక్వల్ రిస్క్ ఉంటుంది మగవారితో సమానంగా. ఓకే. ఒకవేళ ఆ మెనోపాజ్ దాటిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్ ఈ గుండె సమస్యలు రాకుండా లేడీస్? అవునండి. సో లేడీస్ ఏంటంటే మెనోపాజ్ ముందు నుంచే ఎక్సర్సైజ్ చేయటం అనేది అలవరుచుకోవాలి. ఓకే. సో ఎక్సర్సైజ్ చేస్తే ఏంటంటే మెనోపాజ్ తర్వాత బోన్స్ బాగా వీక్ అవుతూ ఉంటాయి. బోన్ స్ట్రెంత్కి కానీ, మజిల్ స్ట్రెంత్కి కానీ, హార్ట్ హెల్త్కి కానీ ఎక్సర్సైజ్ అనేది చాలా ముఖ్యం లేడీస్లో. ఓకే. ఈ ఎక్సర్సైజ్ చేసుకుంటూ డైట్ ఫాలో ఎస్, అవుతుంటే ఈ ఛాన్సెస్, ఇది వచ్చే ఛాన్సెస్ తక్కువ చాలా ఉంటాయి. తక్కువ. ఇప్పుడు మగవారిలో ఎక్కువ మీరు చెప్తున్నట్టుగా మెంటల్ ఇష్యూస్, అలాగే ఫైనాన్షియల్ ఇష్యూస్తోను, లేదంటే జెనెటిక్ ప్రాబ్లమ్స్తోని హార్ట్ అటాక్స్ ఎక్కువ వస్తూ ఉంటారు. అయితే వాళ్ళు ఎలాంటి జాగ్రత్త, అంటే వాళ్ళు యంగ్గా ఉండి హెల్తీగా ఉన్నప్పటి నుంచి ఒక జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే ఈ సమస్యలు రాకుండా ముందు జాగ్రత్త తీసుకోవచ్చు కదా సార్? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అదే అండి. సో మగవారు ఏంటంటే వాళ్ళకున్న వర్క్ ప్రెషర్ కానీ, లేకపోతే హౌస్ హోల్డ్ డీలింగ్స్ కానీ, ఫైనాన్సెస్ చాలా స్ట్రెస్లో ఉంటారు. సో స్ట్రెస్ ఉందని చెప్పి వాళ్ళు ఏంటంటే ఆల్కహాల్, స్మోకింగ్కి అలవాటు పడ్డారు అనుకోండి, ఆ స్ట్రెస్ తగ్గకపోగా ఇంకా హార్ట్ మీద తీవ్ర ప్రభావం పడుతుంది. సో ఆరోగ్యం బాగున్నప్పుడు ఏంటంటే మనకి 10 సమస్యలు ఉంటాయి. ఒకసారి ఆరోగ్యం పోతే మనకుంది ఒకే సమస్య. అవును. సో అందుకని ఇవాళ కూడా ఒక పేషెంట్ చూశాను ఓపీలో. సో స్ట్రెస్ ఎక్కువ ఉందని ఆల్కహాల్, స్మోకింగ్ తీసుకుంటా ఉన్నారు. ఆయన 2 years బ్యాక్ బైపాస్ సర్జరీ అయింది. సో నేను అదే చెప్పాను, మీరు అలవాట్లు కనుక మార్చుకోకపోతే ఇంకొక 3 ఏళ్ళలో మళ్ళీ సర్జరీ చేయించుకోవాలని. ఇది కూడా స్ట్రెస్సే కదా సార్? ఇది కూడా స్ట్రెస్సే. అదే. సో ఆరోగ్యం మీద భయం కూడా స్ట్రెస్ క్రియేట్ అవుతుంది. అవును. తప్పితే మనం ఒకసారి లైఫ్ స్టైల్ మార్చుకుంటే ఇవన్నీ కంట్రోల్ చేసుకోగలం, స్ట్రెస్ని కూడా బెటర్ హ్యాండిల్ చేయగలం. ఓకే సార్. అంటే హెల్దీ లైఫ్ స్టైల్ ఎస్. మెయింటైన్ చేస్తూ ఉంటే అవును. ఈ సమస్యల నుంచి బయటపడచ్చు. సార్ చాలా మంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. ఈ గురక పెట్టడం అనేది ఈ గుండె సమస్యకి సంకేతం అనుకోవచ్చా? దానివల్ల ఈ హార్ట్ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని అనుకోవచ్చా సార్? అవునండి. గురక కూడా ఈ మధ్య చూస్తే కనుక చాలా మేజర్ రిస్క్ ఫ్యాక్టర్ గుండె జబ్బుకి. సో గురకని ఇంగ్లీష్లో ఏంటంటే అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటారు. సో నిద్రపోయినప్పుడు ఏంటంటే గురక వల్ల ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయి, ప్లస్ బాడీలో కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ పెరిగిపోతూ ఉంటాయి. దానివల్ల ఏంటంటే బ్లడ్ చిక్కుబడి బీపీ వచ్చే రిస్క్ పెరుగుతుంది. పల్మరీ హైపర్ టెన్షన్, ఊపిరితిత్తులు బీపీ పెరిగే రిస్క్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం లయ సమస్యలు, ఏట్రిల్ ఫిబ్రిలేషన్ అని. సో ఇవన్నీ ఏంటంటే అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా వల్ల డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇవన్నీ ఏంటంటే ఈవెన్చువల్గా హార్ట్ అటాక్ అని బ్రెయిన్ స్ట్రోక్కి దారితీస్తూ ఉంటాయి. సో ఎవరైతే కొంచెం లావుగా ఉన్నారో, షార్ట్ నెక్ ఉందో, ఈ గురక హిస్టరీ ఉందో, వాళ్ళు ఏంటంటే స్లీప్ స్టడీ అని చేయించుకోవాలి. సో స్లీప్ స్టడీ అంటే నైట్ స్లీప్ ల్యాబ్లో పనుకొని టెస్ట్ చేస్తారు. సో స్లీప్ యాప్ని ఉందో లేదో తెలుస్తుంది. ఉంటే కనుక CPAP అని ఒక మెషిన్ పెడతారు. సో పాజిటివ్ ప్రెషర్ వెంటిలేషన్. సో ఆ గురక రాకుండా ఆ మెషిన్ హెల్ప్ అవుతూ ఉంటుంది. సో ఆ మెషిన్ వల్ల ఏంటంటే ఈ బీపీ, మన స్లీప్ యాప్ని వల్ల వచ్చే రిస్క్ ఫ్యాక్టర్స్ అని కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఈ మెషిన్ అనేది టెంపరీ. లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ ఏంటి, మనకి ఎందుకు వచ్చింది, మనం ఒబేసిటీ వల్ల అనుకుంటే వెయిట్ తగ్గి ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటుంటే సో ఇది కంట్రోల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మన లైఫ్ స్టైల్తోనే. ముందే తెలుసుకోవచ్చు గురక పెట్టేవారు ఈ టెస్ట్ చేయించుకుంటే, స్లీప్ స్టడీ చేయించుకుంటే మనకి స్లీప్ యాప్ని ఉందో లేదో తెలుసుకోవచ్చు. సార్ ఒంటరిగా ఉన్నప్పుడు గుండె నొప్పి వస్తే ఏం చేయాలి? సో మనం ఒంటరిగా ఉన్నప్పుడు గుండె నొప్పి వచ్చింది అనుకోండి, యూజువల్గా అది గ్యాస్ నొప్పి అనుకొని ఏదో మెడిసిన్ వాడతాం. కానీ తగ్గలేదు అనుకోండి, ఆల్వేస్ మన సమస్యలు ఉన్నప్పుడు ఏం చేయాలి, వి షుడ్ కాల్ ఏ ఫ్రెండ్. సో ఫ్రెండ్ ఎవరైతే దగ్గరలో ఉన్నారో పిలుచుకొని సో హాస్పిటల్కి వెళ్ళి మనం ఈసీజీ ఎక్కువ చేయించుకుంటే తెలుస్తుంది హార్ట్ రిలేటెడ్ సమస్య, లేకపోతే నార్మల్గా గ్యాస్ రిలేటెడ్ పెయినా కాదని. సో సమస్య ఉన్నప్పుడు మనం ఒకటి రూమ్లో సఫర్ అవ్వకుండా ఆల్వేస్ వి నీడ్ టు కాల్ ఏ ఫ్రెండ్. ఓకే. అంటే వెంటనే అప్పటికప్పుడు రాదు కదా సార్ గుండె నొప్పి అంటే? ఒక 2-3 days నుంచి ఏదో ఒక సిమ్టమ్ అయితే కనిపిస్తూ ఉంటుంది కదా, ఎలా గమనించుకోవచ్చు? అదే అండి. సో చాలాసార్లు ఏంటంటే ఇప్పుడు 30 years 40 yearsలో ఉన్నప్పుడు మనకి గుండె నొప్పి వచ్చినప్పుడు గుండెపోటు అని ఎవ్వరు అనుకోరు, అన్లెస్ ప్రూవెన్. నాకెందుకు వస్తుంది, నేను యంగ్గానే ఉన్నా కదా. సో ఎగ్జాంపుల్ చెప్తాను. లాస్ట్ మంత్ ఒక పేషెంట్ హార్ట్ అటాక్తో వస్తే స్టంట్ వేసాం.
మేజర్ హార్ట్ అటాక్ ఆయనకి. స్టంట్ వేసిన తర్వాత కూడా ఐసీయూ నుంచి రూమ్ షిఫ్ట్ అయిన తర్వాత ఆయన నాతో అన్న సమస్య ఏంటంటే, సార్ నాకు అసలు గుండె సమస్య ఏం లేదు సార్, గ్యాస్తోనే స్టార్ట్ అయిందని చెప్తా ఉన్నాడు. సో పేషెంట్ యాక్సెప్టెన్సీ అలా ఉండదు. మనకి ఏంటంటే ఆల్వేస్ మేజర్ది మనకు వచ్చింది అనుకో, మైనర్ది అనుకుంటాం ఉంటాం. కానీ దానివల్ల ఏంటంటే హార్ట్ సమస్య నిర్లక్ష్యం చేస్తే లైఫ్ రిస్క్ ఉండే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఎప్పుడు మనం ప్రూవ్ చేసుకోవాలి హార్ట్ కాదని. అందుకని డాక్టర్ దగ్గరికి వెళ్ళడం చాలా మంచిది. అది గ్యాస్ నొప్పి అయినా కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళడం వల్ల నష్టమేం లేదు. అది హార్ట్ అటాక్ ఇంట్లో కూర్చొని మిస్ అయితేనే లైఫ్ రిస్క్ ఉండే ఛాన్స్ ఉంటుంది.